జననాయకన్ జాతర కొనసాగుతోంది. వెండి తెరపై దళపతి విజయ్ విన్యాసాలు చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు చివరిగా చేసిన సినిమా అంటూ జననాయకన్ సినిమాపై భారీ హైప్ నెలకొంది. అంతేకాదు తీరా సంక్రాంతికి విడుదలకు ముందు సెన్సార్ చిక్కుల్లో పడింది. ఎట్టకేలకు 6 నెలల తర్వాత ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దళపతి వెంట్రి కొండగన్ చేయని నేరానికి జైలుకు వెళ్లి శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. ఆ జైలుకు సంబంధించిన జైలర్ అయిన కూతురు దళపతితో క్లోజ్ అవుతుంది. ఓ యాక్సిడెంటల్లో జైలర్ కన్నుమూస్తాడు. దీంతో అప్పటికి ఆగస్టు 15 సందర్భంగా జైలు నుంచి విడుదలైన దళపతి ఆ కూతురు బాధ్యతలను స్వీకరిస్తాడు. అంతేకాదు జైలర్ తన కూతురును ఆర్మీలో చేర్పించాలనేది చివరి కోరిక. మరి చనిపోయిన జైలర్ చివరి కోరిక మేరకు విజ్జిని ఆర్మీలో జాయిన్ చేశాడా? మరోవైపు ఆఫ్రికాలోని స్నాప్నియా దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేసి రెజిమ్ చేంజ్ ఆపరేషన్తో ఆ దేశాన్ని తన చెప్పు చేతుల్లోకి తీసుకువెళతాడు క్రిమినల్ జాన్ హిమ్లర్ అలియాస్ అమ్రీష్ పూజారి. ఆ తర్వాత అతని కన్ను భారత్పై పడుతుంది. మన దేశంలో కూడా రెజిమ్ చేంజ్ ఆపరేషన్ చేయాలని ప్లాన్ చేస్తాడు. అతని ఆగడాలను దళపతి ఎలా అడ్డుకొని దేశాన్ని కాపాడాడనేదే ఈ సినిమా స్టోరీ. మరి జాన్ హిమ్లర్ అలియాస్ అమ్రీష్ పూజారికి దళపతికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అదేమిటనేది తెలుసుకోవాలంటే జననాయకుడు చూడాల్సిందే. విజయ్ జననాయకుడు సినిమా ముందు నుంచి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్ అని ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. మరి దర్శకుడు హెచ్ వినోద్ ఆ సినిమాను ఉన్నది ఉన్నట్టుగా తీసినా బాగుండేది. కానీ విజయ్ ఇమేజ్కు తగ్గట్టు ఈ సినిమాలో కొన్ని సీన్స్ కోసం నేల విడిచి సాము చేశాడు దర్శకుడు. అంతేకాదు ఈ సినిమాకు దేశభక్తి, భారత్, పాకిస్తాన్ అంటూ కనెక్షన్ ఇచ్చి సెకండ్ హాఫ్లో తనకు తోచింది ఏదో తీసి పారేసి ప్రేక్షకులు చచ్చినట్టు చూడాల్సింది అన్నట్టుగా తెరకెక్కించాడు. దేనికి అసలు లాజిక్ ఉండదు. ఓ ఐపీఎస్ అధికారి ఓ రాజకీయ నాయకుడు అవమానించిన తర్వాత తాను నిజాయితీగా ఉంటే బతకడం కష్టం అనుకుని తనను అవమానించిన రాజకీయ నాయకుడితో చేతులు కలుపుతాడు. అసలు ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు దేశద్రోహిగా మారాడనేది లాజిక్కు అందదు. అలాంటి వ్యక్తి చట్టం కళ్ళుగప్పి వేరే దేశాల్లో రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ చేస్తూ ఆయా దేశాలను తన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఆ దేశంలో సామాన్యుల చేతుల్లోకి ఆయుధాలు ఇచ్చి ప్రభుత్వాలపై తిరుగుబాటు చేయిస్తూ ఉంటాడు. అలాంటి రెజిమ్ చేంజ్ ఆపరేషన్ మన దేశంలో చేయాలనే విలన్ ప్రయత్నాన్ని హీరో ఎలా ఆపాడు? చివరిలో రోబో సైనికుల చేతుల్లో ఇండియన్ ఆర్మీ వాళ్ళు చనిపోతూ ఉంటారు. అయితే ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ సైంటిస్ట్ ఇలాంటి రోబోటిక్ యుద్ధాలు వస్తే తట్టుకోవడానికి ఓ రక్షణ కవచాన్ని మిషన్ గన్స్ను తయారు చేస్తాడు. ఎంత చేస్తున్నా మన ఇంటెలిజెన్స్ చేతులు కట్టుకొని కూర్చుంటుందా అనే సందేహం నెలకొంటుంది. దాని సహాయంతో హీరో విలన్ గ్యాంగ్ను అతని రెజిమ్ చేంజ్ ఆపరేషన్ను ఎలా అడ్డుకున్నారనేది క్లైమాక్స్. అలా తమిళనాడును దేశాన్ని కాపాడిన నిజమైన జననాయకుడు అనిపించుకుంటాడనేది చూపించాడు. అంతేకాదు తెరపై తమిళ ముఖ్యమంత్రి దళపతి జోసెఫ్ విజయ్ అనే పేరు స్క్రీన్పై వేయడంతో అభిమానులకు కాస్త ఊరట. ఈ సినిమాలో మన ఓటర్లు కులం చూసి, మతం చూసి, ప్రాంతం చూసి ఓటు వేస్తారనే విషయాన్ని ఈ సినిమా దర్శకుడు విలన్ క్యారెక్టర్తో చెప్పించాడు. మరోవైపు అంతేకాదు ఇక్కడ వాళ్ల జాతుల పేరుతో ఒకరిపై ఒకరికి కసి రగిలేలా విలన్ ప్లాన్ చేస్తాడు. చివరిలో చావగొట్టి చెవులు మూసినట్టు మన దేశం అతిపెద్ద డెమోక్రసీ, ఇక్కడ ప్రజలు ఎంత రెచ్చగొట్టినా సంయమనం కోల్పోరనే విషయాన్ని చెప్పడం కాస్త ఊరట కలిగిస్తుంది. ఇక బేటీకో బనావో షేర్ అన్న నినాదం పక్కకు పోయింది. భగవంత్ కేసరిలో కామెడీ ఉన్నట్టు ఇందులో లేకపోవడం పెద్ద మైనస్. చివరిలో తన కూతురుతో కొన్ని ఫైట్స్ చేయించి ప్రేక్షకులను సాటిస్ఫై చేసే ప్రయత్నం చేశాడు. ఇది పూర్తిగా విజయ్ పొలిటికల్ మైలేజీని పెంచేలా కొన్ని డైలాగ్స్తో పాటు సినిమాను తెరకెక్కించాడు. సినిమా క్లైమాక్స్లో అవెంజర్స్, రోబో సినిమాల సీన్స్ పెట్టి పెద్ద తలనొప్పి చూపించాడు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది, ఇక మ్యూజిక్ పర్వాలేదు, నిర్మాణ విలువలు బాగున్నాయి. విజయ్ మరోసారి తన మార్క్ యాక్షన్తో తుక్కురేగొట్టాడు. ఆయన అభిమానులకు నచ్చేలా చేశాడు. పూర్తిగా పొలిటికల్ మైలేజీకి తగ్గట్టు కొన్ని సీన్స్లు రాసుకున్నాడు. పూజా హెగ్డే పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. ఇక మమితా బైజు ఉన్నంతలో కష్టపడింది. విలన్ పాత్రలో నటించిన బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇక పర్ఫెక్ట్ సెలెక్షన్. ప్రకాష్ రాజ్ మరోసారి తనదైన విలనిజాన్ని పండించారు. ప్రియమణి,
సర్ప్రైజ్ రోల్ చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.